2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీ అందరికీ తెలిసింది. ఇప్పటికి చాలా వీడియోస్ మేము చేస్తున్నాము, ఎస్పెషల్లీ ఫెమినైన్ ఎనర్జీ మీద. ఇప్పటికి మేము చాలా వీడియోస్ అండ్ క్లాసెస్లో ప్రత్యేకించి 3 days క్లాస్ వీళ్ళకే ఉంటుందని కూడా ప్రీవియస్ క్లాస్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇవాళ మనం కనుక చూస్తే ఫెమినైన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఇంటి ఎనర్జీకి, అంటే మనం ఉన్న ఇంటి ఎనర్జీకి, ఇంట్లో ఉన్న ఆడవారి ఎనర్జీకి ఏ విధంగా సింక్ ఉంటూ ఉంటుంది, ఈ ఎనర్జీస్ రెండు మ్యాచ్ అయినప్పుడు కలిసి వచ్చే అంశం ఏంటి, ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందని వాటిపైన మనతో పాటు డాక్టర్ షేక్ అన్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఫెమినైన్ ఎనర్జీ, సో చాలా పవర్ఫుల్ ఎనర్జీ అని చెప్తూ ఉంటుంటాం. ఇంట్లో ఆడవారు ఎంత పాజిటివ్గా ఉంటే అట్రాక్షన్ పవరు, మనీ పవరు, అండ్ దాంతోపాటు ఏదైతే మగవాళ్ళ జీవితాల్లో సాధించాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళ ఇంటి యజమానులు డెఫినెట్గా సాధిస్తారని చెప్తూ ఉంటుంటారు. అలాగే ఆడపిల్లల ఎనర్జీ అండ్ ఇంటి ఎనర్జీకి ఎటువంటి ఇంటర్లింక్ ఉంటుంది అంటారు అసలు? సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కంప్లీట్గా ఎనర్జీకి సంబంధించి చెప్తారు. సో ఇంటికి ఆడవాళ్ళ యొక్క సక్సెస్కి చాలా సంబంధం ఉంటుంది. ఎందుకంటే సో ఇంట్లో ఎక్కువగా ఉండేది లేడీస్ ఉంటారు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, ఇల్లు బాగుండాలనేది ఎక్కువగా అంటే జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ జాగ్రత్తగా ఉండండి, ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్ ఇది. సో మీరు ఈ వీడియో షేర్ చేయండి మొత్తం మీ లేడీస్ గ్రూప్స్ అందరికి కూడా. ఏంటంటే మనకి యాక్చువల్లీ ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా, అంటే ఇంటికి ఒక్కొక్కరికి ఒక జాతకం ఉంటుంది, కానీ ఇంట్లో అందరికీ మాత్రం ఒకే వాస్తు ఉంటుందండి. వాస్తు అంటే గుర్తుపెట్టుకుంటే భూమి యొక్క ఎనర్జీ. సో ఇక్కడ తీసుకుంటే నార్త్ సౌత్, అంటే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఒక లేడీస్ యొక్క సక్సెస్, నేమ్, ఫేమ్, ఎమోషన్స్, వాళ్ళ ఇంట్లో డైరెక్షన్స్ ఎంత బాగుంటాయి అనే దాని మీద ఆధారపడి. అంటే ఫీమేల్ యొక్క ఎనర్జీస్ బాగుండాలి అంటే ఇంట్లో అంటే ఆ దిక్కుల యొక్క ఎనర్జీస్ బాగుండాలి, ఆ దిక్కులు బాగుంటాయి, డైరెక్షన్స్ బాగుంటాయి, వీళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది అంటే ఇంటి 4 దిక్కులు స్త్రీ అంటే ఫీమేల్ మీద, అంటే లేడీస్ జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. సో ఇది చాలా రీసెర్చ్ చేసి ఇచ్చిన వీడియో, వినండి జాగ్రత్తగా. సో దిక్కులకి అంటే డైరెక్షన్స్ బాగుంటే మన ఎనర్జీస్ ఎలా బాగుంటాయి అనేది నేను సైంటిఫిక్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో అంటే స్త్రీ యొక్క ఎమోషన్స్, ఇంట్లో మనీ ఫ్లో, డబ్బు ప్రభావం అనేది ఇంటి యొక్క వాస్తు, అంటే ఇంటి యొక్క ఎనర్జీ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ వీటి మీద ఆధారపడి ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ చూద్దాం. సార్ చాలామంది నన్ను అడుగుతారు, డైరెక్షన్ సరిగ్గా పెట్టుకుంటే డబ్బు వస్తుందా, జీవితం బాగుంటుందా, ఎమోషన్స్ బాగుంటుందా, మా హస్బెండ్తో నేను చాలా బాగుంటానంటే 100% బాగుంటాను, 100%. సో ఫస్ట్ దీన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఈస్ట్ అండి, ఈశాన్యం. అంటే జనరల్గా నేను యాక్చువల్లీ వాస్తులో చాలా క్లాసెస్ చెప్తాను. నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. సో అంటే నేను చెప్పేది అంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, మ్యాజిక్ మనీ వాస్తు, మ్యాజిక్ మనీ వాస్తు. మనం ఎక్కువగా చెప్పేది మ్యాజిక్ మనీ వాస్తు ఎక్కువ చెప్తాను నేను. సో నార్త్ ఈస్ట్ అనేది ఇంట్లో చాలా పవర్ఫుల్ ప్లేస్ అనమాట. సో లేడీస్కి నార్త్ ఈస్ట్కి ఎటువంటి సంబంధం ఉంటుందంటే, మన లేడీస్ యొక్క కొంతమంది వాయిస్ నొక్కేస్తారు. జనరల్గా హస్బెండ్ సైకలాజికల్గా గేమ్ ఆడుతుంటారు, మైండ్ గేమ్ ఆడుతుంటారు చాలామంది హస్బెండ్స్. ఇంట్లో నార్త్ ఈస్ట్ కానీ బ్లాక్ ఉంటే, అంటే నార్త్ ఈస్ట్లో కానీ బరువు ఉంటే, మళ్ళీ చెప్తున్నాను ఈశాన్యం మూల బరువు ఉంటే ఏమవుతుందంటే లేడీస్ యొక్క అంటే మాటలకి వాల్యూ ఉండదు, విలువ తగ్గిపోతుంది. చాలా గడిగుడ్డు నువ్వు సలహా ఇచ్చావు ఊరుకో అని చాలా మంది హస్బెండ్స్ ఏమంటారంటే, సో వైఫ్ యొక్క మాట సరిగ్గా పట్టించుకోరు. సో ఇప్పుడు నేనేమంటానంటే, సో అమ్మ లేడీ మిలియనర్స్ జాగ్రత్త వినండమ్మా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఈస్ట్ని ఎంత నీట్గా శుభ్రంగా బరువు లేకుండా ఉంచుకుంటే, ఇది సార్ బరువు లేకుండా ఎక్కడ ఉంచుకోవాలి, హాల్లో, బెడ్రూమ్లో, ఎక్స్క్లూజివ్లీ హాల్లో అండ్ బెడ్రూమ్లో. నార్త్ ఈస్ట్లో ఎక్కువ బరువు పెట్టద్దని చెప్తాను అనమాట. అది నీట్గా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే క్లారిటీ, లైఫ్ పట్ల క్లారిటీ ఉంటుంది, వాళ్ళకి వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. అంటే నార్త్ ఈస్ట్లో బరువు పెడితే మీ లైఫ్ మీద కూడా బరువు పడుతుంది. అండ్ ఇంకా మీరు పాయింట్ తీసుకుంటే సౌత్ వెస్ట్. యాక్చువల్లీ నేను మ్యాజిక్ మనీ వాస్తు, జాగ్రత్తగా ఉండండి, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఇది మాత్రం తెలుసుకోండి, మ్యాజిక్ మనీ వాస్తు కానీ తెలుసుకుంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత 100 daysలో మళ్ళీ చెప్తున్నాను లైఫ్ మారిపోద్దండి. 100 daysలో మ్యాజిక్ మనీ వాస్తు, ప్రపంచంలో టాప్ అన్ని రకాల వాస్తుస్ నేను కంబైన్ చేసి ఈ కంటెంట్ ఈ క్రియేషన్ చేశాను. దట్స్ కాల్డ్ మ్యాజిక్ మనీ వాస్తు. సో జనరల్గా సౌత్ వెస్ట్, ఇంట్లో సౌత్ వెస్ట్ని రిలేషన్షిప్ ఏరియా అంటారు, సో నైరుతి భాగాన్ని. అండ్ ఇంకొకటి అంటే ఈ సౌత్ వెస్ట్ దేనికి రిప్రజెంటేషన్ అంటే భద్రతా భావం. అంటే చాలా మందికి లేడీస్కి లైఫ్ పట్ల సేఫ్టీ ఉండదు, సెక్యూరిటీ ఇన్సెక్యూర్గా ఉంటుంది. ఏదో ఎంత అన్నీ ఉన్నా కూడా ఏదో కోల్పోయాను, ఏదో లేదు నా లైఫ్లో అన్న ఫీలింగ్ ఉంటుంది. పెద్ద పెద్ద ఇంట్లో ఉంటారు కానీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనమాట. సో వాళ్ళ ఇల్లు పెద్దగా ఉంటుంది కానీ ప్రశాంతత చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఇక్కడ ఏంటంటే సౌత్ వెస్ట్లో, మీ ఇంట్లో సౌత్ వెస్ట్లో కానీ సరిగ్గా అంటే నీట్గా పెట్టుకోకపోయినా, పెట్టాల్సిన పిక్చర్స్ సరిగ్గా పెట్టకపోయినా, నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ నాది గుర్తుపెట్టుకోండి మ్యాజిక్ మనీ వాస్తు అని స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో బేసిక్ మనీ వాస్తు, అడ్వాన్స్ మనీ వాస్తు ఉంటాయి. సో బేసిక్ మనీ వాస్తులో నేనేం చెప్తానంటే ఎటువంటి ఇమేజెస్
రిలేషన్షిప్ చాలా మంది నా దగ్గరికి వచ్చి మ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా 100 రోజుల్లో సంబంధాలు వచ్చిన వాళ్ళు ఉన్నాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాగుపడిన వాళ్ళు ఉన్నారు, డైవర్స్ తీసుకున్న వాళ్ళని కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సౌత్ వెస్ట్ ఏరియాని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేను చెప్తాను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. దిస్ ఇస్ ప్యూర్లీ గుర్తుపెట్టుకుని రిలేషన్షిప్ ఏరియా. సో సౌత్ వెస్ట్ ఏమంటారంటే రిలేషన్షిప్ ఏరియా అంటారండి. సో ఈ ఏరియా కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఏముందంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు, సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, ఎమోషన్స్ చాలా స్టెబిలిటీగా ఉంటాయి. చాలా మంది లేడీస్ జనరల్గా అంటే ఎమోషన్గా ఇన్స్టెబిలిటీగా ఉంటారు చాలా మంది. సో చాలా చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య చూస్తే మేము సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రశాంతమైన మనసు అండ్ జీవితం అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ అని అడిగితే నా లైఫ్లో నేను చెప్పే ఫస్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, మానసిక ప్రశాంతత. మీరు కూడా కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, మెంటల్ పీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈ సౌత్ వెస్ట్ ఏరియా ఈ నైరుతి భాగం అంటే ఇండియా సరిగ్గా లేకపోయినా, నీట్గా లేకపోయినా, సో ఎనర్జీ సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా ఏమవుతుందంటే లైఫ్ పట్ల భయం పెరిగిపోద్ది అనమాట. సో అండ్ ఇంకోటి అభద్రతా భావం పెరిగిపోతుంది చాలా మంది లేడీస్కి. సో ఎమోషన్స్ సరిగ్గా కంట్రోల్లో ఉండవు అండ్ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. కొంతమంది ఏమంటారంటే చిన్నింటి నుంచి పెద్ద ఇంటికి వెళ్తారు, అక్కడ బాగుంటుంది కదా, ఇక్కడ చిన్న ఇల్లు ఇరుగ్గా ఉందని. పెద్ద ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఇరుగ్గానే ఉండదు. చిన్న ఇంట్లో ఉన్నప్పుడు ఏముంటుంది సార్, ఇంతకన్నా పెద్ద ఇంటికి వెళ్ళిపోతే బాగుంది, అక్కడ ఇరుగ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇరుకు మీ ఇంట్లో కాదు మైండ్లో ఉందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సౌత్ వెస్ట్ ఈజ్ ఏ రిలేషన్షిప్ ఏరియా. అండ్ ఇంకా మీరు తీసుకుంటే నార్త్ అండి, ఎక్స్క్లూజివ్లీ చాలామంది ఇంట్లో డబ్బు రావాలన్నా జాగ్రత్తగా ఉండండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్. ఇంట్లోకి డబ్బు రావాలన్నా, మీ లైఫ్లోకి డబ్బు రావాలన్నా, అకౌంట్లోకి డబ్బు రావాలన్నా నార్త్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్లేస్. జనరల్గా నార్త్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ కుబేరా అంటారండి. సో దీన్ని సంపద ద్వారం అంటారు. సో నార్త్ని కానీ సరిగ్గా మీ ఇంట్లో నార్త్ అంటే ఉత్తర భాగాన్ని కానీ మీరు పర్ఫెక్ట్గా ప్రాపర్గా నీట్గా పెట్టుకుంటే ఆదాయ అవకాశాలు పెరుగుతాయి, ఎనర్జీ పవర్, రిసీవింగ్ పవర్ పెరుగుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్థిక స్థిరత్వం, హ్యాపీనెస్. లైఫ్లో 2 స్థిరత్వం చాలా ఇంపార్టెంట్. ఒకటి మానసిక స్థిరత్వం, 2 ఆర్థిక స్థిరత్వం. సో ఆర్థిక స్థితి బట్టి మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఈ నార్త్ ఏరియాని నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇది ఎటువంటి ఇమేజెస్ పెట్టుకోవాలి, నార్త్లో ఏ కలర్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తాను నేను. బేసిక్ మనీ వాస్తు గుర్తుపెట్టుకోండి. క్లాసెస్ కంపల్సరీగా రండి, లైఫ్ 100 రోజుల్లో మార్చుకోవచ్చు. అండ్ ఇంకా ఒకవేళ నార్త్ ప్లేస్లో కానీ అంటే సరిగ్గా ఎనర్జీ సరిగ్గా లేకపోతే, నార్త్ ప్లేస్లో రాంగ్ కలర్స్ పెడితే ఏమవుతుందంటే క్లట్టర్ ఉన్నా కూడా నార్త్ ప్లేస్లో ఏమవుతుందంటే లైఫ్ అంతా కూడా అస్తవ్యస్తంగా, డబ్బు వస్తుంటే సరిగ్గా నిలబడదాం, ఏదో మానసిక అసంతృప్తి, సంపాదిస్తున్నా కూడా జనరల్ లైఫ్లో ఎలా ఉంటుందంటే ఒక 50,000 ఇన్కమ్ వచ్చినప్పుడు 1,00,000 వస్తే చారిపోద్ది అనిపిస్తుంది. 1,00,000 వచ్చినప్పుడు కూడా ఇంకొక 1,00,000 వస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకో తెలుసండి, ఖర్చులు పెరిగిపోతుంటుంటాయి. పై ఒక లెవెల్కి వెళ్తున్న కొద్ది ఖర్చులు బాగా పెరిగిపోతుంటాయి. అంటే ఖర్చులతో పాటు మానసిక అసంతృప్తి కూడా సరిపోవట్లేదు అన్న ఫీలింగ్ సరిపోవట్లేదు. జనరల్ కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎవరికైనా ఎలా ఉంటుంది, ఇంత ఇస్తే చాలు, జాబ్ వస్తే చాలు అనుకుంటా. ఆ తర్వాత అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని తొక్కాలనుకున్న వాళ్ళు చాలా మంది పెరుగుతారు. నార్త్ ప్లేస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ కెరియర్. గుర్తుపెట్టుకోండి, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ యాక్టివేట్ మై నార్త్ ఏరియా అని టైప్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఆగ్నేయం, సౌత్ ఈస్ట్. మళ్ళీ చెప్తాను, సౌత్ ఈస్ట్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ప్లేస్, మనీ అట్రాక్షన్ ప్లేస్ అంటారు ఇంట్లో. సో సౌత్ ఈస్ట్ ఆగ్నేయం. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి వంటగదులు కూడా ఎక్కువగా మీరు తీసుకుంటే సౌత్ ఈస్ట్లోనే ప్లేస్ చేస్తుంటారు. అంటే సౌత్ ఈస్ట్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే నేను నా క్లాసెస్లో ఎక్కువగా చెప్పేదంటే ఈ ఏరియాని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి చెప్తానండి. సౌత్ ఈస్ట్ ఈజ్ ఎ మనీ ఏరియా. గుర్తుపెట్టుకుని ఐ విల్ యాక్టివేట్ మై మనీ ఏరియా అని టైప్ చేయండి. సౌత్ ఈస్ట్లో కానీ చేస్తే చాలామంది ఏమంటారంటే ఎక్కువ డబ్బుని కోరుకోవడానికి కూడా భయపడుతుంటారు. పెద్ద పెద్ద లగ్జరీ కార్లు అంటే ఊహించుకోవడానికి కూడా భయపడతారు. సౌత్ ఈస్ట్ ఏముందంటే సౌత్ ఈస్ట్ ఇస్ అ మనీ ఏరియా, వెల్త్ అట్రాక్షన్ ఏరియా అంటారు. దిస్ యాక్చువల్లీ వెల్త్ కార్నర్ అంటారండి జనరల్గా. సో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని కానీ యాక్టివేట్ చేసుకోలేకపోతే, అంటే ఒకవేళ సౌత్ ఈస్ట్ కానీ సరిగ్గా లేకపోతే మీ ఇంట్లో అమ్మ లేడీ మిలియన్స్ గుర్తుపెట్టుకున్నామా, సౌత్ ఈస్ట్ లేకపోతే మీ హస్బెండ్కి సరిగ్గా ఇన్కమ్ రాదు. అంటే ఇలా ఒక నెల అమీరు, ఇంకో నెల గరీబు. అంటే ఒక నెల అమీర్కి వెళ్తారు, ఇంకో నెల గరీబ్ పడిపోతుంటుంటారు. సో ఏమవుతుందంటే ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ కానీ సరిగ్గా లేకపోతే లేడీస్కి ఏమవుతుందంటే కోపం విపరీతంగా పెరిగిపోతుంటుంటుంది, అసహనం పెరిగిపోతుంటుంటుంది. దాని తర్వాత డబ్బు, పని అంటే డబ్బు వస్తుంటుంది, పని, ఈ 2 బ్యాలెన్స్ చేయలేరు అనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే పని పెరిగిపోయిందో డబ్బు వస్తుంది, ఆ నెల ఎంత ఖర్చు అవుతుందో కూడా వాళ్ళకి తెలియదు, ఎంత వస్తుందో కూడా తెలియదు అనమాట. సో అందులో ఈ ఫోన్పే, గూగుల్ పేలు వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయి సో దానివల్ల ఏమవుతుందంటే తెలియట్లేదు. సో నేనేమంటానంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత త్వరలో నేను మ్యాజిక్ మనీ వాస్తు క్లాసెస్ కూడా చెప్తున్నాను. ఈ నెల February 15th అడ్వాన్స్ క్లాసెస్ కూడా చెప్తున్నాను. సో వీటిలో అంటే మనీ అట్రాక్షన్ ఎలా చేయాలని చాలా బాగా చెప్తాను. ఎక్స్క్లూజివ్ ఈ వీడియో సో లేడీస్ కోసం, మీ ఇంట్లో లేడీస్కి షేర్ చేయండి. ఎందుకంటే ఏ ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటారో వాళ్ళ
హస్బెండ్స్ కూడా హ్యాపీగా ఉంటారు. Yes. ఎందుకంటే చాలా మంది హస్బెండ్స్ తినీకు చంపేస్తున్నావా అబ్బాబా నీ నస ఏంటి అని అని అంటుంటారు. సో నేనేంటే జెంట్స్ చూసినా కూడా మీ లేడీస్కి షేర్ చేయండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే మీకు కూడా డబ్బు వస్తుంది. ఎందుకంటే ఎవరైతే పర్సనల్ లైఫ్లో బాగుంటారో ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా బాగా డబ్బు సంపాదిస్తారు. ఎస్ సార్. సో మీరు చెప్పినట్టుగానే స్టార్టింగ్లో ఒక వర్డ్ చెప్పారు, ప్రతి ఒక్కరు ఆడియన్ ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకం ఉంటుంది, కానీ ఇంటికి మాత్రం వాస్తు ఒక్కటే ఉంటుంది. ఆ ఇంట్లో ఆడవారి ఎనర్జీకి కనెక్షన్ ఉంది కాబట్టి ప్రతి ఆడవాళ్ళు వీడియో చూసిన ప్రతి హస్బెండ్ కూడా వాళ్ళ వైఫ్కి షేర్ చేయాలి, ఆ రూల్స్ని పాటించాలి. అందుకే ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి. ఎగ్జాక్ట్లీ ట్రూ. వండర్ఫుల్ వీడియో సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి కనుక మనం చాలా డీటెయిలింగ్గా వాళ్ళు ప్రతి పాయింట్ రాసుకొని నోట్ చేసుకోగలిగితే చాలా ఏరియాస్ని డీక్లటర్ చేయొచ్చు అండ్ ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ వాస్తు నమ్మే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చాలామంది అడ్వాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాము, అడ్వాన్స్లో మేము ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, అసలు ఏం చెప్తారని అడుగుతున్నారు. ఒకసారి దాని డీటెయిల్స్ అండ్ ఎప్పుడు తీసుకోబోతున్నారు సార్? ఎస్, మీరు నిజంగా ప్రపంచంలో టాప్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే దాని పేరు అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ నెల February 15th నుంచి జరగబోయే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఎన్రోల్ చేసుకోండి. వితిన్ 100 daysలో మీ యొక్క లైఫ్ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా మార్చుకోవాలి, మళ్ళీ చెప్తాను 100 daysలో ఫైనాన్షియల్ కండిషన్ ఎలా మార్చుకోవాలి, సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి, డౌట్స్ పోయి ఎలాగా అంటే డౌటీశ్వర్ నుంచి కోటీశ్వర్లుగా ఎలా కావాలని చెప్పేసి ఈ నెల February 15th నుంచి జరగబోయే ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ 5:30 to 7 అందరికన్నా ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలి. సో అందుకే ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాసెస్కి వచ్చిన తర్వాత మెడిటేషన్స్ ఎలా చేయాలి, మనీ అట్రాక్షన్ ఎలా చేయాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజువలైజేషన్స్ ఎలా చేయాలనేది సింపుల్గా సైంటిఫిక్గా స్పిరిచువల్గా చెప్పబోతున్నానండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.